అందరికీ నమస్కారం గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ అభ్యర్థి నక్కొకరు పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు అన్న వినోద్ అన్న గారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే డైనమిక్ నాయకుడు తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న గౌరవనీయులైన ప్రజాప్రతినిధులందరికీ, వేదిక ముందు ఇంతటి ఎండలో కూడా విచ్చేసిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఆఖరి దినం ప్రచారము. మాకు ఇంకొక 4 దిక్కులు పోయేది ఉన్నది. దయచేసి మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటి, ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో పోటీ ఎవరెవరి మధ్య జరుగుతున్నదో ఒక్కసారి ఆలోచించండి. 10 ఏళ్ల నిజం కేసీఆర్ పాలన, 10 ఏళ్ల నిజం కేసీఆర్ పాలన, 10 ఏళ్ల విషం బీజేపీ పాలన, 150 రోజుల అబద్దం రేవంత్ రెడ్డి పాలన. ఈ మూడిటి మధ్యలోనే పోటీ జరుగుతా ఉన్నది. 10 ఏళ్ల విషం బీజేపీ పాలన అనేది నేను ఉత్తగానే అంటలేను. ఇవాళ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత ఎవరైనా ఒక నాయకుడు, నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మళ్లీ ఓట్లకు వస్తే ఏం చెప్పాలి? నేను ఫలానా కాలేజ్ ఇచ్చినా, ఫలానా స్కూల్ పెట్టినా, ఫలానా దవాఖాన కట్టినా కాబట్టి నాకు ఓటేయండి అని అడగాలి. ఫలానా జాతీయ రహదారి ఇచ్చినా, మీ హుజూరాబాద్ కు ఈ మంచి పని చేసినా, రైతులకు ఇచ్చేసినా, దళితులకు ఇచ్చేసినా, గిరిజనులకు ఇచ్చేసినా, బీసీలకు ఇచ్చేసినా అని చెప్పాలి. కానీ ఒక్క పని కూడా ఇవాళ ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయలే. మీకు యాదికుండాలందరికీ, జర డిస్టర్బ్ చేయకూడదు తమ్మి, అక్కడ లేడీస్ ని డిస్టర్బ్ చేయకండి. 10 ఏళ్ల కిందట నరేంద్ర మోడీ గారు అన్నాడు, భారతదేశానికి ప్రధానమంత్రి నేనైతే నేను మీకు ఇంటింటికి 15 లక్షల రూపాయలు ఇస్తా, నల్లధనం వెనుకకు తెస్తా అన్నాడు. జరగలేదు. ధరలను కంట్రోల్ చేస్తా, ధరలను తగ్గిస్తా అన్నాడు. జరగలేదు. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. జరగలేదు. బుల్లెట్ రైళ్లు తెస్తా భారతదేశానికి అన్నాడు. జరగలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు పిల్లలకు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. జరగలేదు. ఇలా 10 ఏళ్లలో ఏం చేసినవయ్యా నరేంద్ర మోడీ, నీకెందుకు ఓటేయాలి, నీకు నీ ఎంపీల కంటే చెప్పేందుకు సమాధానం లేదు. రైతులకు సమాధానం లేదు, పిల్లలకు చెప్తేందుకు సమాధానం లేదు, మహిళలకు చెప్తేందుకు సమాధానం లేదు. ఒకటి పట్టుకున్నారు వాళ్ళు. ఏమంటారు? మేం గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. గుడి కట్టినాం, రామునికి ఓటు గుద్దుండ్రి. నేను అడుగుతున్నా, మరి గుడి కట్టుడు ఒకటే కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదగిరి గుట్టలో బ్రహ్మాండమైన గుడి? ఒక్కసారి ఆలోచించండి. 4 ఏళ్ల కిందటనే యాదగిరి గుట్టలో అద్భుతంగా 1000 ఏళ్లు నిలబడే విధంగా కేసీఆర్ గారు గుడి కట్టిండు. గుడి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కట్టిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి నెర్రెలు వారిన మన నేలలకు నీళ్లు తెచ్చిండు. మన రైతులకు రైతు బంధు ఇచ్చిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. బ్రహ్మాండంగా ఎవరు చావకుండా చూసుకున్నాడు. మా హుజూరాబాద్ లో, జమ్మికుంటలో, కమలాపూర్ లో ఉండే నేతన్నలు ఆలోచన చేయాల. చేనేత మీద పన్ను వేసిన, జీఎస్టీ 5% విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసిండు, పవర్లూమ్ బోర్డు రద్దు చేసిండు. ఏ ఒక్క పని రైతుల కోసం గాని, నేతన్నల కోసం గాని చేయలే. కానీ ఇలా సిగ్గు లేకుండా మళ్లీ వచ్చి గుడి కట్టినాం, ఓట్లేయండి. గుడులు మనం కూడా కట్టినాం, ఆధునిక గుడులు కట్టినాం. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లలో బండి సంజయ్ అనే ఎంపీని ఎన్నడన్నా మీరు చూసిండ్రా? టీవీలో చూసుడు కాదు, నిజంగా చూసిండ్రా? ఎన్నడూ ఎవరికి కనబడలే. 5 ఏళ్లు ఎంపీగా గెలిచినాడు. ఏం చేయాలి? అన్ని మండలాలు పోవాలి, పట్టణాలు పోవాలి, జెడ్పీ మీటింగ్ అటెండ్ కావాలి, మండల మీటింగ్ అటెండ్ కావాలి, అదేవిధంగా మున్సిపల్ మీటింగ్ అటెండ్ కావాలి, అన్ని సమావేశాలు హాజరు కావాలి. వినోద్ అన్న 2014 నుంచి 19 వరకు ఎంపీ ఉండే. ఆనాడు అన్ని జెడ్పీ మీటింగ్లకు పోయిండు, అన్ని మండల మీటింగ్లకు పోయిండు. ప్రజల తరపున పార్లమెంటులో గలం ఎత్తిండు. అట్లాంటోడు ఎంపీ ఉండాలి తప్ప ఇలా గాలి తిరుగుకుంటా, ముస్లింలను తిట్టుకుంటా, హిందూ అనుకుంటా, కేవలం మత పిచ్చి మాత్రం తప్ప ఒక్క బుడ్డ పైసా పనికిరానోడు మనకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండు అవసరమా? 5 ఏళ్లలో హుజూరాబాద్ గల్లీలో కనబడలేదు,
పోనీ ఢిల్లీలో ఉన్నాడు అంటే ఢిల్లీలో కూడా పత్తలేడు. యాడున్నాడు రాబోయే అంటే గాలి తిరుగుడు తిరుక్కుంటా మసీదులు దవ్వుదాం, శవం వెళ్తే మీకు శివం వెళ్తే మాకు అని సొల్లు డైలాగులు కొట్టుకుంటా 5 ఏళ్లు పిల్లలను ఆగం చేసుకుంటా తిరిగిండు తప్ప బుడ్డ పైస పని చేయలే. పార్లమెంట్ సభ్యుడు అనేటోడు పార్లమెంట్ లో ప్రశ్నలు అడగాలి, కేంద్ర ప్రభుత్వంకి వెళ్లి పైసలు తేవాలి. మీరు మొన్ననే హుజూరాబాద్ లో బ్రహ్మాండంగా కౌశిక్ రెడ్డి లాంటి ఒక డైనమిక్ లీడర్ ను మొన్ననే గెలిపించుకున్నారు. మరి మీకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, కౌశిక్ రెడ్డి ఇలా బ్రహ్మాండంగా ఒక కోడెగిత్తలాగా అక్కడ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాడు, రేవంత్ రెడ్డికి చెమటలు పట్టేటట్టు చేస్తున్నాడు, హుజూరాబాద్ పౌరుషం ఏందో చూపెడుతున్నాడు. మరి కౌశిక్ రెడ్డి వలపటెద్దైతే ఇగో దాపటెద్దు మన వినోదన్న జోడెద్దులుంటేనే నీకు దండం పెడతా బంద్ చేయరా, నీ పైసలు నీకు ఇస్తాం రా అయ్యా బందీ, నీ ముఖంలో కొట్టుడు పాడుగా నావు. వాడు ఒకటే పని పెట్టుకున్నాడు. నేనేమంటున్నా, ఇగో ఇది వలపటెద్దు ఇది దాపటెద్దు, జోడెద్దులు గట్టిగా ఉంటేనే వ్యవసాయం సాగుతుంది, అంతేనా? దుక్కి తుండుదామా హుజూరాబాద్ లా? పక్కానా? వినోదన్న గెలుచుడు పక్కానా? ఇక వాడొకటి వీడొకటి పైసలు మంచి తాగం కాదు కదా, పక్కా. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లుందో మీరు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక నరకుడు కాదు, ఎటు నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. 500 బోనస్ ఇస్తా అన్నాడు, ఎవరికైనా వచ్చినా అదే వచ్చిందా ఏంది హుజూరాబాద్? మరి సప్పుడు వస్తలేదు, ఏం సంగతి? మీకేమైనా సీక్రెట్ గా పంపిండేమో రేవంత్ రెడ్డి అనుకున్నా. 500 బోనస్ వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? తులం బంగారం వచ్చిందా? రంజాన్ తోఫా మిలాకే ఆప్కో? రంజాన్ తోఫా లేదు, బతుకమ్మ కానుక లేదు, క్రిస్మస్ కానుక లేదు, ఏది లేదు, ఏమిట్లకేది లేదు. ఎన్నెన్ని మాటలు చెప్పిండు. కోడళ్లుంటే మా ఆడపిల్లలుంటే నెలకు 2500 ఇస్తాడు. ఎక్కడున్నారు మా ఆడబిడ్డలు? కనబడతలేరు. వచ్చిందా అమ్మ 2500? వచ్చిందా? ముసలోళ్ళకి 4000 అన్నాడు, వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, వచ్చినాయా? స్కూటీలు రాలే గాని కాంగ్రెస్ వాళ్ళ లూటీ చాలు అయింది. హైదరాబాద్ ను యూటీ చేస్తామనే ఆలోచన కూడా చాలా అయింది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, పార్లమెంట్ లో ఎందుకుండాలి గులాబీ జెండా, ఎందుకుండాలి కొట్లాటోడంటే గల్లవట్టి అడుగుతూనే పనులైతాయి, అడుగందే అమ్మ కూడా బువ్వ పెట్టది అంటారు. మరి కేంద్రంలో ఉన్నదేమో సవతి తల్లి, ఆ సవతి తల్లిని చక్కగా చేయాలంటే ఇటువంటి మొగోడు ఉండాలి, వినోదన్న లాంటి మొనగాడు ఉండాలి. బండి సంజయ్ 5 ఏళ్లలో పీకిందేంది? అమిత్ షా గాని చెప్పులు మోసుడు తప్ప పీకిందేంది వీడు? 5 ఏళ్లలో అమిత్ షా చెప్పులు తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు తప్ప పీకిందేమని ఉన్నదా? బుడ్డ పైస పని చేయలే, ఒక్క ఊళ్ళో ముఖం చూపెట్టలే, ఒక మండలానికి రాలే. ఏమనంటే రాముడు దేవుడు, మాకు కూడా ఉన్నది భక్తి ఉన్నది కాబట్టే నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చెప్పాలి నాకు. ఏమలాడ రాజన్న ఎప్పుడు పుట్టిండు? ఇల్లందకుంటల రాముడు ఎప్పుడు పుట్టిండు? కొండగట్టు అంజన్ ఎప్పుడు పుట్టిండు? తిరుపతి వెంకన్న ఎప్పుడు పుట్టిండు? మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది? దేవుళ్ళేమో వేల లక్షల సంవత్సరాల కింద పుట్టిరు, బీజేపీ అయిన బోడముండ పార్టీ 40 ఏళ్ల కింద పుట్టింది. ఇక వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, మేము వచ్చినాకనే దేవుడు వచ్చిండు, మేము వచ్చినాకనే మీకు బొట్టు పెట్టు నేర్పించినాం, మేము వచ్చినాకనే మీకు పండుగలు చేసుకుని నేర్పించినాం, మేము వచ్చినాకనే మీరంతా బోనాలు ఎత్తుకుని నేర్పించినాం, మేము ఉన్నాం కాబట్టి దేవుడు బాగున్నాడు. వీళ్ళు వచ్చినా దేవునికి ఏం కాదు, వీళ్ళు ఉట్టక ముందు దేవుడు మంచిగానే ఉన్నాడు, బీజేపీని బొందబెట్టినాక కూడా దేవునికి ఏం కాదు, దేవునికి ఏం నష్టం రాదు. దయచేసి దండం పెట్టి నేను మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, 5 ఏళ్లు గాలి తిరుగుకుంటే గాలి ముచ్చట్లు మాట్లాడిన అవలగాళ్ళు మనకు అవసరం లేదు. మన కోసం, మన హుజూరాబాద్ కోసం, మన కరీంనగర్ రైతన్న కోసం, మన కమలాపూర్ నేతన్న కోసం, మన హుజూరాబాద్ వ్యాపారస్తుల కోసం మాట్లాడే ఒక మునగాడు ఎంపీ కావాలి. ఆయన మన వినోద్ కుమార్ గారు. రేపటి రోజున మీరు అవకాశం ఇస్తే పార్లమెంట్ లో కరీంనగర్ తరపున గట్టిగా గొంతున పెట్టి అక్కడ కేంద్రం నుంచి నిధులు రాబట్టే సత్తా ఉన్న నాయకుడు. ఇక్కడ మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి ఎంపీ కూడా. ఒక జోడీదారు దొరికితే ఇద్దరు కలిసి హుజూరాబాద్ ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటది. దయచేసి నేను మీకు చేసే విజ్ఞప్తి, అనవసరంగా ఆగం కాకుర్రి. మతం పేరు మీద, దేవుని పేరు మీద మ్యాజిక్లు చేస్తే దానికి ఆగం కాకుర్రి. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 400 సిలిండరు 1200 అయింది మోడీ వచ్చినాక. అన్ని పిరం చేసిండు నరేంద్ర మోడీ. పప్పు పిరం, ఉప్పు పిరం, చింతపండు పిరం, నూనె పిరం. ఎందుకంటే
అన్నిటి మీద పెట్రోల్ మీద డీజిల్ మీద 34% పన్నులేసి ప్రపంచం మొత్తంలో చమురు ధరలు తగ్గినా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినా మన దగ్గర పెరిగేందుకు కారణమైనడు నరేంద్ర మోడీ. మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే తప్పకుండా అన్ని కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి, అందువల్లనే పెరిగినాయి. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎటు ఆలోచన చేయకుండ్రి. కారు గుర్తు 3వ నెంబర్ మీద ఉన్నది బ్యాలెట్ మీద. ఎల్లుండి పోలింగ్ లో 3వ నెంబర్ మీద బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి కారు గుర్తున్నది. కారు గుర్తు కోటేసి గెలిపించండి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఒక్క మాట అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. నిజాయితీగా, నా కోసం చెప్పకూడదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు శైలావట్టు పక్కన గట్టిగా లావట్టు చేయంటే మొండి చేయగలదు. పిడికిలి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండనా? పక్కానా? సరే, మీకు ఒక చిన్న ఉపాయం చెప్తిగా. 10-12 ఎంపీలు గెలిపిండ్రి, 6 నెలల్లో తిరిగి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మీరు ఎక్కువ ఆలోచన చేయకుర్రి, ఎక్కువ ఆగం కాకుర్రి. మీరు కారు గుర్తు కోటేయండి, తిరిగి 6 నెలల్లో కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అందుకే ఆగమాగం కాకుండా ఏం టెన్షన్ పడకుండా ఎల్లుండి మంచిగా పొద్దున పూట సలెట్ పూట వండ్రి 7 నుంచి 9 లోపల, సాయంత్రం 4 నుంచి 6 గంటల లోపల కారు గుర్తు గట్టిగా ఒత్తి, ఇంకొకటి బీజేపీ లంగలు వాళ్ళు కారు గుర్తు మీద ఒత్తినాక చిన్న చిట్టి కూడా ఇస్తారు, అది తీసుకోవాలి. లేకపోతే మనం ఒక దిక్కు ఒత్తితే ఇంకో దిక్కోడే ప్రమాదం కూడా ఉందట. అది ఒత్తినాక ఆ చిట్టి కూడా తీసుకోవాలి, ఆ స్లిప్ వాళ్ళని అడగాలి. నేను ఎటు ఓటేసినో నా కాగితం నాకి అని అడిగితే కాగితం ఇస్తారు. లేకపోతే ముందే లంగలు వాళ్ళు ఎటు వచ్చినా వాళ్ళకు పోయేటట్టు చూసుకునే